వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. స్కిన్ వైటనింగ్, ఎస్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి జపనీస్ స్కిన్, గ్లాసీ స్కిన్ ఇంట్లోనే పొందొచ్చు. కొంచెం ఇంగ్రీడియంట్స్ ఏనండి, బట్ రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నేను ట్రై చేశాను. మీకు ఎవరికైనా సరే పర్మనెంట్గా స్కిన్ మంచి కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈరోజు నేను చెప్పే ఈ మంచి పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే, అది మన ఇంట్లో ఉండేవే. స్నానానికి వెళ్ళబోయే ముందు జస్ట్ అప్లై చేసుకొని డ్రై అయిపోయినాక వాష్ చేసేసుకోండి. వితిన్ 7 డేస్లో సూపర్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. మరి ఇంకెందుకు లేటు, అదేంటో చూపిస్తా పదండి. ఓకే అండి, దీనికోసం ఫస్ట్ మనం పొటాటో తీసుకుందాం. పొటాటో ఎందుకంటే మన స్కిన్ని లైటనింగ్ చేయడానికి, మచ్చల్ని తొలగించడానికి, ముఖ్యంగా మీరు ఎవరైనా మంగు మచ్చలతో బాగా బాధపడుతున్నారా, అయితే పొటాటోతో ఇలా క్రష్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ వస్తుంది. అది రాత్రిపూట అప్లై చేసుకోండి. ఎంత మొండి మంగు మచ్చలైనా తగ్గిపోతాయి. ఈరోజు నేను మీకు స్కిన్ లైటనింగ్కి చూపిస్తున్నానండి. ఎట్ ది సేమ్ టైం మీ స్కిన్ మీద మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతున్న, ట్యాన్ ఎక్కువగా ఉన్న, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న, ఈరోజు నేను చెప్పేది ఖచ్చితంగా ట్రై చేయండి. బంగాళదుంపని తురుముకున్నాను కదా, ఇది పొయ్యి మీద పాలు పెట్టండి. పాలల్లో ఈ ఏదైతే మనం క్రష్ చేసుకున్నాం కదా ఆ బంగాళదుంపని వేసేయండి. సిమ్ములో చక్కగా సన్న మంట మీద తిప్పుకుంటూ ఉండండి. అది లేదంటే మాడిపోతుంది అన్నమాట. ఇట్లాగా పాలల్లో ఉడకాలి. ఇది వచ్చేసి వీట్ ఫ్లోర్ అండి, గోధుమ పిండి. నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కలిపాను. మీ స్కిన్లో చాలా చాలా డిఫరెన్స్ అనేది చూస్తారు. అంత ఫెయిర్నెస్ వస్తుంది స్కిన్లో. మీరు యూజ్ చేయకుండా చెప్తారా అంటారేమో, ఇది నేను యూజ్ చేసే చెప్తున్నానండి. స్కిన్కి చాలా మంచిగా కాంప్లెక్షన్ అనేది వచ్చింది. ఫస్ట్ టైం యాక్చువల్గా ఇది జపనీస్ సీక్రెట్ అంటారు కదా, అది ట్రై చేద్దామని ట్రై చేశాను. 100% నేను సక్సెస్ అయ్యాననే చెప్తాను. స్కిన్ అయితే చాలా బాగుందండి. మీరు పార్లర్కి వెళ్ళి అక్కడ వేలకు వేలు తగలేసి మీ ముఖాలను పాడు చేసుకోబోయే ముందు ఒక్కసారి ఇటువంటివి ట్రై చేయండి. ఎవరైనా ఎన్ని రోజులు చేస్తున్నారండి? 2 డేస్ చేస్తారు, పక్కన పడేస్తారు, మాకు రిజల్ట్ రాలేదంటారు. అది అసలు ఎలా కరెక్ట్ అండి? ఇలాగా పొయ్యి మీద ఒక 2 నిమిషాలు మరగనిచ్చుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్నానానికి వెళ్ళబోయే ముందు ఇది ట్రై చేయండి. ఏదైనా సరే కొంచెం డిసిప్లైన్గా చెయ్యండి. ఏదో 2 రోజులు చేసామని పక్కన పడేస్తుంటారు. అదైతే అస్సలు కరెక్ట్ కాదండి. నేను దానికి అస్సలు అగ్రీ చెయ్యను మిమ్మల్ని. ఓకేనా? ఇది మీ పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చండి. మనం ఏంటంటే చాలామంది ఆ ఫేస్కి పెట్టుకోవాలంటే ఎన్ని ఓపిక్గా చేసుకోవాలి అని అనుకుంటారు. ఓపిక్గా చెయ్యండి, తప్పు లేదు. కొంచెం మన స్కిన్కే కదా మనం కేర్ తీసుకుంటున్నాము. చాలామంది మైండ్ సెట్ ఎలా ఉందంటేనండి, పార్లర్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు అక్కడ పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకొని మేము ఫేషియల్ చేయించుకుంటున్నాము, మా బాడీ ఎక్కడ కదలట్లేదు, ఓపిక్గా మేము చెయ్యట్లేదు, వాళ్ళే రుద్దేస్తున్నారు అనుకుంటున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి ఏది చేసినా సరే సక్సెస్ అవుతామండి. మీరు అక్కడ పార్లర్లో రుద్దించుకునేది కెమికల్స్, 100% ఫుల్లీ లోడెడ్ కెమికల్స్. ఇందులో కెమికల్ ఏమీ లేదండి, న్యాచురలే. మీరు 21 రోజులు కొంచెం ఓపిక్గా ట్రై చేయండి. స్కిన్ చాలా చాలా ఫెయిర్గా వస్తుంది, లైటనింగ్ అవుతుంది. చాలా బాగుందండి. నేను 100% ట్రై చేసి చెప్తున్నాను, దీని రిజల్ట్ అమేజింగ్ ఉంది అని. సరే, నేను మీకు ఇంకొకటి చెప్తాను. నేను రీసెంట్గా ఒక 2 డ్రింక్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవుతున్నాను. అదేంటి అంటే, ఒకటి గోధుమ గడ్డి, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ జ్యూస్ ఒకటి. ఈ 2 ఒక 21 డేస్ నుంచి ట్రై చేస్తున్నానండి. ఆపట్లేదు, ఏ రోజు కూడా ఆపకుండా తాగుతున్నాను. స్కిన్లో చాలా వరకు చేంజ్ వచ్చింది. నేను మా హస్బెండ్ కూడా తాగుతున్నాము. నేను వీట్ గ్రాస్ కూడా ఇంట్లోనే పండించుకుంటున్నాను. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఓపిక లేదు అనుకుంటే మనకి ఏది కూడా సాధ్యం కాదు. ఈ 2 ట్రై చేయండి మీరు కూడా. ఎందుకు గోధుమ గడ్డి తీసుకుంటున్నానంటేనండి, బ్లడ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అలాగే శుద్ధి కూడా చేస్తుంది. క్యారెట్ కూడా అంతే, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, శుద్ధి చేస్తుంది. ఈ 2 మన బాడీకి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఎంత నల్లగా ఉన్నా ఖచ్చితంగా స్కిన్ షేడు మారుతుంది. ఎందుకంటే లోపల నుంచి వచ్చే రంగు కదా అది, బయట పూసుకునేది కాదు. లోపల నుంచి అలా తీసుకుంటూ ఇలా బయటికి అప్లై చేసుకోండి. మీకు అప్పుడు 100% రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది. ప్రామిస్గా చెప్తాను నేను. ఇలా చక్కగా అప్లై చేసుకోండి. బాగా డ్రై అవ్వనివ్వండి. ఆ ఒక్క
పావు గంట 20 నిమిషాలు డ్రై అవ్వనివ్వండి. తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. మీరు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నెక్కి 20 మినిట్స్ ఉండండి. ఎగ్జాక్ట్గా నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. చక్కగా రిమూవ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. స్కిన్లో అయితే చాలా చాలా డిఫరెన్స్ వచ్చిందండి. నేను మీరు ఎవరైనా బిఫోర్ మ్యారేజ్ ఉంది ఒక 2 మంత్స్ ముందు అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా ఇవాళ నేను చెప్పినట్లు చేయండి మీరు. ఆ 2 డ్రింక్స్ ఒకటి అండ్ ఇదొకటి. ఇది మాత్రం 100% ఆల్ స్కిన్ టైప్ సూట్ అయిపోతుందండి. ఆల్ మెన్ అండ్ ఉమెన్ యూస్ చేయొచ్చు, చిన్న పిల్లలు యూస్ చేయొచ్చు. మీకు ఎటువంటి స్కిన్ ఏమంటారు ఎలర్జీస్ ఉన్నా కూడా ఇది అందరికీ సూట్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్కి కూడా సూట్ అవుతుంది అన్నమాట. చూసారు కదా ఎలా ఉంది స్కిన్. లైవ్లోనే రిజల్ట్ చూపించాను మీకు. నేను ఎటువంటి వాష్ చేస్తే ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్లు పెట్టి వాష్ చేసుకోవడం, సోపులు 4 సార్లు రుద్దలేదు. మీ ముందే చూపించాను నేను ఇక్కడ. కనపడింది కదా రిజల్ట్. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. పోయేది ఏం లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవద్దు. జస్ట్ ఒక పాలు, ఒక గోధుమ పిండి, తురుముకున్న బంగాళదుంప. ఖర్చు ఏమీ లేదు, అంత టైం కూడా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ట్రై చేయండి. ఓకేనా?